అలస్కాలో పుతిన్ ట్రంప్ల భేటీ సుదీర్ఘంగా జరిగింది. ప్రపంచం యావత్తు కూడా చాలా ఆసక్తిగా గమనించింది ఈ భేటీ అవుట్కమ్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి. మీ విశ్లేషణ ఏ రకంగా ఉంది? ఈ భేటీ ఎలా జరిగింది? భేటీ అనుకున్న లక్ష్యాలని సాధించిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రపంచం అంతా మూడవ ప్రపంచ యుద్ధానికి కారణం అవ్వబోతుందని భయపడుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలస్కాలో మీట్ అవ్వడం అనేదాన్ని ఎలా ఉందంటే, ప్రపంచంలో అన్ని దేశాలు అందరూ చిన్న పెద్ద అందరూ కూడా ఆల్ ఐస్ ఆన్ అలస్కా అన్నట్టు అలస్కా వైపే చూసాం. ఇప్పుడు ఈ అలస్కా అనేది ఉత్తర ధ్రువానికి ఆర్కిటిక్ దగ్గరగా ఉంటుంది. అంటే మంచు కరుగుతూ ఇప్పటికి కూడా అరౌండ్ టెంపరేచర్ ఏంటంటే -డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. అంత చల్లటి వాతావరణంలో జరిగిన ఒక భేటీ కూడా ఎంత అంటే అణుబాంబు పేలినంత అద్భుత ఒక వేడిని పుట్టించిందనమాట. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, యుద్ధం ఆపుతుందా లేదని. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పుతిన్ను మీట్ అవ్వడం అంటే ప్రపంచంలో 95% అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు. ఈ రెండు మామూలు మిలిటరీ దేశాలు కాదు. ఈరోజు రష్యా అనేది వీక్నెస్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రపంచ మిలిటరీ పవర్ అండి అది. అంతటి మిలిటరీ పవర్ అధ్యక్షుడు ఈ పుతిన్ గారు అలస్కా వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ అలస్కాలో ఏం జరిగిందంటే ఆ మీటింగు ఎంతటి ఆసక్తి లేపిందంటే ప్రపంచంలో అన్ని మీడియా సంస్థలు అక్కడే దాని మీద దృష్టి పెట్టగలిగినాయి. ఆ రోజు ఏం జరిగిందంటే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే తన ఎయిర్ ఫోర్స్ 1లో ఈయన IL-96 అనే ఈ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్లో ఆయన అధ్యక్షుడు ఎయిర్ క్రాఫ్ట్లో పుతిన్ అక్కడ చేరుకోవడం. డొనాల్డ్ ట్రంప్ ఏ అధ్యక్షుడిని చూసినా కాస్త ఎవరినైనా ఆధిపత్యం సంపాదించడానికి ట్రై చేస్తారు. కానీ నిన్న పుతిన్ వచ్చేటప్పటికి అక్కడ రెడీ అయిపోయి, అది మిలిటరీ బేస్ అండి, అది JBS బేస్ అని జాయింట్ ఎయిర్ బేస్ ఎల్మండార్ఫ్ జాక్సన్ రిచర్డ్సన్ అనే ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ అండి అది. అంతే, అది ఎంత అంటే అక్కడ చాలా పెద్ద, అంటే రష్యాని అడ్డగించగలిగే అంత ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రచన్న యుద్ధంలో. అలాంటి ఎయిర్ ఫోర్స్ బేస్లో పుతిన్ పాల్గొనడం, పుతిన్కి రక్షణగా అమెరికా యుద్ధ విమానాలు ఐరానీ అంటారు. ఐరానీ అనే ఒక వర్డ్ ఉపయోగించింది అంతర్జాతీయ సంస్థలు ఇంగ్లీష్లో. ఏంటంటే ఐరానీ అంటే సహజంగా ఏంటంటే శత్రువుని మనమే రక్షించడం. ఇప్పుడు అసిమునర్ మన ఇండియా వస్తే మనమే రక్షిస్తాం. అలాగే పుతిన్ అలస్కా అమెరికా టెరిటరీకి వెళ్తే అమెరికా B-2 బాంబర్సు, F-22 రాప్టర్సు, F-35 లైటనింగ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్లు ఈ పుతిన్ ప్రొటెక్ట్ చేయడానికి అమెరికన్ యొక్క సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు అక్కడ నిన్న ఎలా ఉన్నారంటే రష్యా ఏజెంట్లు, సీక్రెట్ అమెరికా రక్షణ ఏజెంట్లు ఇద్దరు కలిసి దాన్ని కాపలా కాశారండి. ఎందుకంటే అక్కడ చైనీసు షిప్పులు అవి కూడా బేరింగ్ స్ట్రైట్లోకి వెళ్ళినాయి అనమాట. అంటే ఎంతటి ఆసక్తి ఉందో చూడండి ఆ సమావేశం మీద. ఇక్కడ ఈ సమావేశం ఎందుకు జరిగిందంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సీజ్ ఫైర్ పెట్టడానికి, ఏదైనా ఒప్పందం జరగడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ సుమారు 2.5 గంటల పాటు విస్తృత సమావేశం జరిగింది. అది 1-on-1 డిస్కషన్. ఒకళ్ళు కూర్చుని చేస్తారు అనుకుంటే 3-on-1 జరిగిందనమాట. 3 అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, తర్వాత అమెరికా అధ్యక్షుడు అడ్వైజరు, ఇటు రష్యా అధ్యక్షుడు రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్, ఆయన యొక్క రష్యా అధ్యక్షుడికి ఫారిన్ ఎయిడ్ అంటే విదేశాంగం మీద సహాయకారుడు ఊర్షో అనే ఆయన ముగ్గురుకి 3-on-1 2.5 hours డిస్కషన్ జరిగింది. ఎంతటి విషయాలు అక్కడ చర్చకు వచ్చినాయి అంటే సుమారు రష్యా ఉక్రెయిన్ సమావేశం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకటి, ఈ ఇండియా మీద విధించిన టారిఫ్లు ఒక విషయం ఒకటి, రష్యా మీద అమెరికా విధించిన అంటే ఫిబ్రవరి నుండి 2022 యుద్ధం మొదలవుతే అప్పటి నుండి రష్యా మీద అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. రష్యా కుంగదీయడానికి ట్రై చేసిన ఆంక్షలను ఎత్తివేతకు సంబంధించి, ఇలాంటి ప్రపంచ రాజకీయాలకు సంబంధించి రష్యా అమెరికాకి వ్యతిరేకంగా చేసేవి, రష్యాకి వ్యతిరేకంగా అమెరికా చేసేవి, ఇవన్నీ విస్తృతంగా చాలా లోతుగా అక్కడ చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు అధ్యక్షులు కూర్చొని ఒక 2.5 గంటల సమావేశం అంటే ఎన్ని ఇష్యూలు వస్తాయో చూడండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే రష్యన్ టెరిటరీని రష్యా ఇప్పుడు గత ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి అంటే గత 3.5 సంవత్సరాలుగా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ టెరిటరీని ఆక్యుపై చేసుకుంటే ఆ టెరిటరీ మాకు వదిలేయాలి, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఉక్రెయిన్ నాటోలో జాయిన్ చేసుకోకూడదు, ఉక్రెయిన్ రక్షణ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నారు, పుతిన్ చెప్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ 8 నిమిషాలు పుతిన్ మాట్లాడితే 3 నిమిషాలు ట్రంప్ మాట్లాడారు.
ఇది ఎంత అంటే ట్రంప్ పుతిన్ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఉక్రెయిన్కి రక్షణ ఉండాలి కరెక్టే, కానీ ఉక్రెయిన్ని రక్షణ మీరు గమనించేటప్పుడు మాస్కో అంటే రష్యా యొక్క రక్షణని, రష్యా సావరెంటీ సమగ్రతను మీరు గౌరవించాలి. అంటే మాకు గౌరవిస్తేనే ఉక్రెయిన్, లేకపోతే మేము కుదరదు, మేమంతా ఆక్యుపై చేసేస్తామన్నట్టు పుతిన్ మాట్లాడడం జరిగింది. అది పెద్ద వార్నింగే. అదేవిధంగా ట్రంప్ కూడా ఏంటంటే వెంటనే చాలా మౌనంగా, ఎప్పుడు కూడా రెచ్చిపోతూ ఎక్కువ మాట్లాడే వ్యక్తి నిన్న చాలా సైలెంట్గా ఉన్నాడనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమావేశం ఇన్కంక్లూజివ్గా అంటే అసంపూర్ణంగా ముగిసింది. తర్వాత మళ్ళీ ఈ సమావేశం అయిన తర్వాత కూడా అక్కడ పుతిన్ మాట్లాడుతున్నారు, నెక్స్ట్ టైం వీ విల్ మీట్ ఇన్ మాస్కో. ఇప్పుడు అలస్కా అయిపోయింది, మాస్కోలో మీట్ అవుదాం, ఇంకా అవ్వలేదు, ఇది అసంపూర్ణంగా ఉంది, చాలా డిస్కస్ చేయాలి, చాలా విషయాలు ఉన్నాయని. ఎందుకు ఇది మానేశారు అంటే అక్కడ ట్రంప్ ఎవరితో మాట్లాడాలి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడాలి, మిగిలిన నాటో సభ్య దేశాలు 30 దేశాలతో మాట్లాడాలి ఆయన. అందుకని ఆయన అక్కడ ఆపారు. ఎందుకంటే చాలా డిస్కషన్ చేశారు, నిర్ణయం రావడానికి మాత్రం కుదరలేదు. ఎందుకంటే పుతిన్ పెట్టిన చాలా ఆంక్షలు అక్కడ పెట్టడం జరిగింది, వాటి మీద వెంటనే డిసిషన్ తీసుకోవడానికి అమెరికాకి కుదరదు. అదేవిధంగా అమెరికా పెట్టిన మాటల మీద, అమెరికా పెట్టిన ఆంక్షల మీద పుతిన్ కూడా వెంటనే డిసిషన్ తీసుకోవడానికి లేదు. అందుకనే అసంపూర్ణంగా మిగిల్చింది. ఇప్పుడు పుతిన్ వెళ్ళి అక్కడ రష్యాతోనూ, ఇండియాతోనూ, నార్త్ కొరియాతోనూ ఆయన యొక్క అంటే రష్యా గత 3.5 సంవత్సరాలుగా చేస్తున్న యుద్ధంలో దానికి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చిన దేశాలు భారత్, చైనా, ఉత్తర కొరియా. ఇప్పుడు భారత్ డైరెక్ట్గా ఇవ్వలేదండి, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని సంవత్సరానికి $50 బిలియన్ ఇస్తున్నాం, దాంతోనే అక్కడ రష్యా యుద్ధం చేయగలుగుతుంది. అంటే మన మోడీకి చెప్పకుండా పుతిన్ వెంటనే ఏ నిర్ణయం తీసుకోరు. అదేవిధంగా చైనాకి చెప్పాలి, ఉత్తర కొరియాకి కూడా చెప్పాలి. అందువల్ల పుతిన్ కూడా ఈ సభ్య దేశాల మిత్రులతో డిస్కస్ చేయాలి, అక్కడ అమెరికా కూడా నాటో ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడాలి. సో ఈ అసంపూర్తిగా మిగిలిన, కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. చాలా హై స్టేక్ ఫారిన్ మినిస్టర్ సమావేశం వంటిది. ఎందుకంటే 2025 సంవత్సరాల తర్వాత పుతిన్ ఈయన మీట్ అవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నిన్న అక్కడ అలస్కాలో ఈ JEBS సైట్లో అంటే ఎల్మండార్ఫ్ రిచర్డ్సన్ అనే ఒక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది ఒక మైనస్ గడ్డగట్టే టెంపరేచర్లో ఉందా అనుకోవాలా, లేకపోతే భూమధ్యరేఖ దగ్గరలో ఎంత వేడెక్కిపోయిందో అనాలి. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ చాలా తగ్గి వ్యవహరించాడు. పుతిన్ కూడా దానికి తగ్గట్టే, ఆయనకి తగ్గట్టే చాలా వ్యవహరించారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చాలా హై స్టేక్. మనం నిద్రపోయాం, కానీ అక్కడ అమెరికా కాలమానం ప్రకారం అది రాత్రి 11 గంట, మన రాత్రి 11 గంట, మనం నిద్రపోయేటప్పుడు అక్కడ పగల, కాబట్టి ఆ సమావేశం జరిగింది. ఇండియాలో కూడా చాలా ఆసక్తికరంగా చూశారు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళంతా కూడా ఆ సమావేశానికి ఆధారపడి ఇండియా అమెరికా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మనం కూడా చాలా ఆసక్తికరంగా గమనించాం. ఎందుకంటే ప్రపంచంలో ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ని అణిచే శక్తి గల ఒకే ఒక్క దేశం రష్యా. రష్యా శక్తి విహీనమైన దేశమే, కానీ మిలిటరీ పరంగా అమెరికా రష్యా ముందు నిలబడలేదు. కాబట్టి ట్రంప్ తగ్గి ఈ పుతిన్ ఆహ్వానించాడు. తర్వాత మాస్కోకి ట్రంప్ వెళుతున్నాడు అనేది కూడా నిర్ణయం అయిపోయింది. అక్కడే కూడా ఒక రకంగా నేను ఓకే అన్నట్టే కూడా అక్కడ ట్రంప్ తల ఊపడం జరిగింది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎంజీరావు గారు, ఈ భూమి మీదే ఇద్దరు శక్తివంతమైన నాయకుల మధ్య ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఎవరిది పై చేయి, ట్రంప్దా, పుతిన్దా, ఎలా? ఎస్ అండి, ఇప్పుడు ఫారిన్ ఇద్దరు దౌత్య అధినేతలు ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు డిసైడ్ చేస్తాయి దౌత్య విధానాన్ని. ఇప్పుడు నిన్న మీట్ అయినప్పుడు అలస్కాలో ఈ JBS సైట్లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పుతిన్ వెళ్ళడం, అక్కడికి డొనాల్డ్ ట్రంప్ రావడం. ఎప్పుడైనా డొనాల్డ్ ట్రంప్ మీట్ అవుతే అటువైపు వ్యక్తి మీద చాలా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారండి. ఇప్పుడు మోడీ తర్వాత ట్రంప్ మీట్ అయినప్పుడు ఇద్దరు బాడీ లాంగ్వేజ్లు చూడండి. జెలెన్స్కీ ట్రంప్ మీట్ అయినప్పుడు బాడీ లాంగ్వేజ్లు చూడండి. అదేవిధంగా జీ జిన్పింగ్ ట్రంప్ మీట్ అయినప్పుడు బాడీ లాంగ్వేజ్లు చూడండి. ఆ బాడీ లాంగ్వేజ్లు కూడా ఎనాలిసిస్ చేస్తారు ఈ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా ఏంటంటే ఫారిన్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఈ అధ్యక్షుల యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చూస్తారు. ఇప్పుడు నిన్న జరిగిన ఈ భేటీలో పుతిన్ ట్రంప్ల్లో ఎవరు ఆధిపత్యం ప్రదర్శించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యా ఏ పొజిషన్లో ఉంది, అమెరికా ఏ పొజిషన్లో ఉందనేది కాదు, వాళ్ళు ఎలా ఆధిపత్యం ప్రదర్శించారని చూడాలి. ఎందుకంటే ఈ ట్రంప్ సమావేశానికి వెళ్ళేటప్పుడు రెడ్ కార్పెట్ ఏటి పుతిన్ని ఆహ్వానిస్తారు. పుతిన్ చూడండి, పుతిన్ కొంచెం ఆయన మీద కాస్త యంగ్, కొంచెం బ్లాక్ బెల్ట్, ఇవన్నీ ఆ నడక స్టైల్ వేరుంటుంది. ట్రంప్ నడక వేరుంటుంది. ఇదేంటి నడక చెప్తున్నారు ట్రంప్ అంటే వాళ్ళ అంతే, ఏ డ్రెస్ వేసుకున్నామో దాన్ని నిర్ధారిస్తూ ఉంటుంది.
నిన్న వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలు ప్రపంచ భవిష్యత్తుని నిర్ధారించబోతుంది. ఒక సైకలాజికల్గా వాళ్ళ మనస్తత్వాన్ని ఎనాలిసిస్ చేసిన నిపుణుల ప్రకారం నిన్న ట్రంప్ మీద పుతిన్ కాస్త ఆధిపత్యం ప్రదర్శించినట్టు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ జాయింట్ కాన్ఫరెన్స్కి ఆ సమావేశం 2.5 గంటల ఒక మారథాన్ సమావేశం ముగించుకుని లంచ్ క్యాన్సిల్ అయిపోయింది. ట్రంప్ లంచ్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు ట్రంప్ ముఖంలో వెళ్ళినప్పుడు ఉన్న కాంతి వచ్చేటప్పుడు లేదు. ఆయనలో ఒక డిసప్పాయింట్మెంట్ కనపడింది. ఆయన ముఖంలో, ఆయన వ్యవహారాల్లో, తర్వాత భావ వ్యక్తీకరణలో ఒక డిసప్పాయింట్మెంట్ కనపడింది. కానీ పుతిన్ వ్యక్తిత్వంలో పుతిన్ 8 నిమిషాలు ఎక్కువ మాట్లాడతారు. ట్రంప్ మనందరికీ తెలుసు, వాగుడుగా అంటాం ఆయన్ని, చాలా ఎక్కువ మాట్లాడతారు ఆయన. కానీ ఆయన ఎక్స్ట్రోవర్ట్ కూడా. ఆయన తక్కువ మాట్లాడారు 3 నిమిషాలే. కానీ ట్రంప్ ఇప్పుడు పుతిన్ గారు 8 నిమిషాలు మాట్లాడారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. క్వశ్చన్లు ఇన్వైట్ చేయలేదు. అంటే ట్రంప్ మీద పుతిన్ పైసేయి సంపాదించారు. ఎందుకు సంపాదించారంటే అక్కడ జరిగిన సంభాషణలో ఆయన పుతిన్ పెట్టిన ఆంక్షలు ఏంటంటే, మీరు చూడండి, మాస్కో మాకు రక్షణ లేదు. ఇప్పుడు హార్ట్లాండ్ థియరీ ప్రకారం మీ ఉక్రెయిన్ వెళ్ళి నాటోలో జాయిన్ అవుతే మీ నాటో దేశాలు, అమెరికా దేశాలు మా మాస్కో కింద ప్లెయిన్గా వచ్చేస్తే మాస్కో ఆక్రమణ చేసుకోవడం మీకు ఈజీ. అంటే మాకు మాస్కో భద్రత ఆపదలో పడింది. అందుకే మేము దిక్కులేని పరిస్థితులు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాం. దీన్ని మీరు ఏమంటారు ట్రంప్ గారు అంటే, ట్రంప్ ఏమంటాడు, క్యూబా 1962లో క్యూబాలో మేము మిసైల్స్ పెడితే మీరు అడ్డగించారు అప్పుడున్న కెనడీ. మేము మిసైల్స్ తీసుకొచ్చేసాం, ఎందుకంటే మీ దగ్గర మిసైల్స్ పెడితే కుదరదు. ఇప్పుడు ఉక్రెయిన్లో మీరు నాటోలో అన్నీ పెట్టేస్తే మా రక్షణ ఏంటి? అదే ఆయన మాట్లాడారు. అంటే ఈ విషయం పెద్ద ప్రస్తావనకు వచ్చింది 2.5 అవర్స్లో. అంటే దీనికి ట్రంప్ ఏమీ చెప్పలేని పరిస్థితి. కాబట్టి మేము ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాం, దీన్ని ఆపాలంటే మాకు రక్షణ, మాస్కో రక్షణకి, అంటే రష్యా భద్రతకి మీరు ముప్పు కలిగించే విధంగా ఉండకూడదు, ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదు కండిషన్ పెట్టారు. తర్వాత ఇప్పుడు మేము ఆక్యుపై చేసుకున్న నేలలో మాకు ఇవ్వాలి, మేము చాలా ఖర్చు పెట్టాం, కాబట్టి మీరు మా మినరల్స్ మాకు కావాలి. ఇది డొనెట్స్, లుహాన్స్కు, అదేవిధంగా కెర్సన్, క్రిమియా, ఈ ప్రావిన్స్లు మేము ఆక్యుపై చేసుకున్నాం. అంటే 25% టెరిటరీ ఆఫ్ ది ఉక్రెయిన్, అది మాకు వదిలేయాలి, దీనికి మీరు ఇన్సిస్ట్ చేయకూడదు, అప్పుడు మేము యుద్ధాన్ని సీజ్ఫైర్ ప్రకటిస్తాం, మీరు ఏమంటారు అని ట్రంప్కి ఈయన క్వశ్చన్లు వేశారు. ఆ కండిషన్ తర్వాత ఇండియా మీద మీరు ఇచ్చిన ఆంక్షల్లో టారిఫ్ను తొలగించాలి, ఎందుకంటే ఇది మీకు అన్యాయం అంతర్జాతీయ చట్టాలు. కాబట్టి మీరు ఏం చెప్తారండి? ట్రంప్ని పుతిన్ అడగడం, పుతిన్కు వెంటనే ట్రంప్ చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే వెంటనే నిర్ణయం తీసుకోవడానికి లేదు, ఎందుకంటే తప్పు జరిగింది అమెరికా తరఫున. కానీ పుతిన్ ఏమంటున్నారు, నువ్వు యుద్ధం, ఎందుకంటే మరి పుతిన్ ట్రంప్ని హత్య చేయడానికి కుదరదు, హత్య చేయకుండా ఏమంటున్నారు, యు ఆర్ గ్రేట్ మ్యాన్, నువ్వు చక్కగా జెన్యూన్గా మీరు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఇక్కడ సంబంధం లేకపోయినా ఒక అద్భుతం, మీరు గ్రేట్ పర్సన్ అని పొగడడం అనేది జరిగింది. కాబట్టి ఆయన డిసప్పాయింట్ అయినా పుతిన్ దూరం పెట్టలేడు. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పుతిన్ అమెరికా వెళ్ళాడు, ఆతిథ్యం ఇచ్చిన దేశం అమెరికా, కాబట్టి ఇది విజయం అపజయం అయితే అది అమెరికాకే ప్రాబ్లం. కాబట్టి ఈ సమావేశానికి వెళ్ళే ముందు కూడా 2 రోజులుగా ఈ పుతిన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడే మాటలు చూస్తే, నువ్వు అనవసరంగా నాకు డిసప్పాయింట్ అయితే 1 నిమిషం 2 నిమిషాలు నువ్వేం మాట్లాడుతానో తెలిస్తే నేను బయటికి వెళ్ళిపోతా, గుడ్ లక్ చెప్పి నేను పట్టించుకొని తర్వాత ఉధృతంగా ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి, ట్రంప్ వ్యక్తిత్వం ఎలా ఉందంటే పుతిన్ని తీసుకెళ్తున్నాడు, టేబుల్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు డిస్కషన్కి, విఫలమైతే అది అమెరికాకి అవమానం, విఫలమైతే ట్రంప్కి చాలా అవమానం. ఎందుకంటే నేను పీస్ బ్రోకర్ అంటున్నాడు ఆయన, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను, అది ఆపాను, కంబోడియా యుద్ధాన్ని ఆపాను, అక్కడ అజర్బైజాను అర్మేనియా యుద్ధాన్ని ఆపాను, ఆఫ్రికాలో కాంగో యుద్ధాన్ని ఆపాను, నేను పీస్ బ్రోకర్ని, నేను పీస్ ఏజెంట్ని అంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలు ఆపుతానన్నాడు పదవిలోకి వచ్చా జో బైడెన్ విమర్శిస్తున్నాడు. ఇప్పుడు పుతిన్ని సమావేశం విఫలమైతే నేను అనస్కాలో అది అమెరికా అధ్యక్షుడికి అవమానం అండి. కాబట్టి ఆయన మీద కాస్త ఒత్తిడి ఉంది పుతిన్తో పోలిస్తే, ఆ ఒత్తిడి వల్ల ఈ సమావేశం విఫలం అవ్వకూడదు అని ఒక ఒత్తిడి వల్ల ఆయన కాస్త తగ్గి వ్యవహరించాడు. దీన్ని పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అండి, చాలా తెలివిగా అజమాయిషీ సంపాదిస్తాడు ఆయన. పుతిన్ చాలా అజమాయిషీ, 21 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కేజీబీ ఏజెంటు, మనస్తత్వాలు తెలుసు, చాలా నిష్ణాతుడు, యుద్ధరంగ నిపుణుడు, ఆయన రాజకీయ నిపుణుడు, ఒక స్టేట్స్మెన్. నిన్న పుతిన్ ఒకప్పుడు ఈ సమావేశానికి ముందు 2016-19లో మొట్టమొదటి, అంటే 17లో మొట్టమొదటి పుతిన్ ట్రంప్ సమావేశం జరిగినప్పుడు అక్కడ ట్రంప్ చాలా ఓడిపోయాడండి, మానసికంగా ఓడిపోయాడు అనమాట అక్కడ అంతకుముందు. కాబట్టి ఇది రిపీట్ అవ్వకుండా
ట్రంప్ చాలా జాగ్రత్తగా ఒత్తిడితో పుతిన్ సమావేశం విఫలం అవ్వకూడదని వ్యవహరిస్తే పుతిన్ దాన్ని ఆసరా తీసుకుని ట్రంప్ మనస్తత్వాన్ని పట్టి ఆయన విజయం సాధించాడు. అంటే ఏంటి, మానసికంగా ట్రంప్ని పుతిన్ అధిగమించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బాడీ లాంగ్వేజ్, వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ మనం చూస్తే ఫారిన్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ చూస్తారండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం ఎక్కువగా ఎనాలిసిస్లో కనపడదనమాట. నిన్న ట్రంప్ చాలా డిసప్పాయింట్మెంట్, చాలా విహీనంగా, శక్తిహీనంగా ఉన్నాడు. కానీ పుతిన్ విజయం సాధించింది. సమావేశం అసంపూర్తిగానైనా తర్వాత మళ్ళీ మాస్కోలో మీట్ అవుతాం కాబట్టి విఫలం అవ్వలేదని చెప్పవలసిన బాధ్యత అక్కడ అమెరికా అధ్యక్షుడి మీద ఉంది. అదే జరిగింది. పుతిన్ విజయం సాధించాడు మానసికంగా ట్రంప్ మీద అనేది మనకు అర్థమవుతుంది. ఎంజీరావు గారు, 3.5 ఏళ్లకు పైగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఈ మీటింగ్లోనైనా అంటే ఆ యుద్ధానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది, సీజ్ ఫైర్ జరుగుతుంది అని చెప్పి చాలామంది ఊహించారు, ఆశించారు కూడా. కానీ ఎందుకు సీజ్ ఫైర్ జరగలేదు ఉక్రెయిన్ యుద్ధంలో? ఒకటేనండి, ఇప్పుడు యాక్చువల్గా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి, అలస్కాలో ఇక్కడ జాయింట్ బేస్ ఎల్మండార్ఫ్ రిచర్డ్సన్ అనే బేస్లో ఈ పుతిన్ ట్రంప్ ఎందుకు మీట్ అయ్యారంటే వాళ్ళ లక్ష్యం ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం, ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్ కాల్పుల విరమణ చెయ్యాలి అనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళారు. కానీ మీటింగ్ అయిన తర్వాత 2.5 గంటలు విస్తృత 3-on-3లో మీటింగ్ అయిన తర్వాత కూడా సీజ్ ఫైర్ కోసం మాట్లాడలేదు, సీజ్ ఫైర్ జరగలేదు. జరిగేటప్పుడు అక్కడ ఆ మీటింగ్ జరిగేటప్పుడే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాలా విస్తృతంగా కూడా ప్రజ్వరిల్లిపోయింది. చాలా భయంకరమైన యుద్ధం కూడా నడుస్తుంది. సీజ్ ఫైర్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే సీజ్ ఫైర్ ఒకటేనండి, పుతిన్ పెట్టిన డిమాండ్లు, ట్రంప్ పెట్టిన డిమాండ్లు. పుతిన్ డిమాండ్లు ఏం పెట్టాడు, ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వకూడదు, దానికి నువ్వు అంగీకారమా, నేను సీజ్ ఫైర్కి అంగీకరిస్తా. రెండో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వరకు మేము రష్యా ఉక్రెయిన్లో ఆక్యుపై చేసుకున్న ఈ లుహాన్స్కు, డొనెట్స్, కెర్సన్, ఈ క్రిమియా లాంటి ప్రావిన్సులు మాకు వదిలేయాలి. ఈ మినరల్ అక్కడ మేము తవ్వుకుంటే నువ్వు మాట్లాడకూడదు, ఎందుకంటే ఉక్రెయిన్ అనేది దీనికి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి మాకు వదిలేయాలి. రెండో డిమాండ్. ఇలా అయితే నేను యుద్ధాన్ని ఆపేస్తానని పెట్టాడు. మూడో డిమాండ్ ఏంటి, జెలెన్స్కీ ఎన్నికలు లేకుండా ఉంటున్నాడు, ప్రజాస్వామ్య పద్ధతి లేదు, ఎన్నికలు కూడా ఆపేశాడు కాబట్టి జెలెన్స్కీ అక్కడ ఉంటే కుదరదు శాంతికి, కాబట్టి జెలెన్స్కీని దింపేయాలి, దిగితే నేను కాల్పుల విరమణకు ఒప్పుకుంటాను అని చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటి, అనవసరంగా నాటో దేశాలు ఈ ఉక్రెయిన్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే ఏంటి, ఉక్రెయిన్ రక్షణకు మీరు రక్షణ అయ్యి మీ సైన్యాన్ని అక్కడ దించడం ఉక్రెయిన్లో కుదరదు, ఉక్రెయిన్కి నేను రాను, తర్వాత రాకూడదని ఈ 4 డిమాండ్లు పుతిన్ పెట్టడం జరిగింది. ఈ డిమాండ్లకి వెంటనే ట్రంప్ సమాధానం చెప్పలేడు. ఎందుకు, ఈ జెలెన్స్కీ నిన్న అక్కడ లేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. జెలెన్స్కీ మాట తీసుకోకుండా పుతిన్కి ఆయన మాట ఇవ్వలేడు కాబట్టి ఇవ్వలేదు. రెండు, ఉక్రెయిన్, ఎందుకంటే ఉక్రెయిన్ టెరిటరీకి జెలెన్స్కీ దిగడం ఇవన్నీ ఉక్రెయిన్ కూడా నిర్ణయించుకోవాలి, ఉక్రెయిన్ ప్రజలు కూడా అక్కడ ఉన్నట్టు ఉండాలి, అది లేదు. సో ఆయనే ఉక్రెయిన్ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు అమెరికా అధ్యక్షుడు తీసేసుకున్నాడనే అపవాదం రాకూడదు, అప్పుడు ఫెయిల్ అయిపోద్దు కూడా. ఇంకోటి ఏంటంటే మిగిలిన నాటో దేశాలతో అమెరికా అధ్యక్షుడు ఈ విషయం చెప్పకుండా ఆయన నిర్ణయం తీసుకోలేడు. అలా చేస్తే యూరోప్ ఏం చేస్తాయి, అయితే మేము అంగీకరించాం, మేము ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తామని జెలెన్స్కీని రెచ్చగొట్టి మళ్ళీ యుద్ధం చేపిస్తూ ఉంటుంది. ఇది జరిగింది, గత 3-4 నెలలుగా జరిగింది అది. సో ఈ రకంగా చూస్తే అందుకనే ఈ పుతిన్ పెట్టిన డిమాండ్లని వెంటనే ట్రంప్ ఈ జెలెన్స్కీ ఉద్దేశానికి తీసుకెళ్ళాలి, దృష్టికి మిగిలిన నాటో దేశాల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మాట్లాడుకొని అప్పుడు మళ్ళా సమావేశం పెట్టాలి. అప్పుడు దాకా సీజ్ ఫైర్ ప్రకటించడానికి వీలు లేదు. అందువల్ల సీజ్ ఫైర్ జరగలేదు. పుతిన్ అనేది చాలా క్లారిటీగా వచ్చాడు అక్కడికి, చాలా జాగ్రత్తగా ట్రంప్తో మాట్లాడాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ మీటింగ్ అంటే అంత ఈజీ కాదండి. ట్రంప్ చాలా సైకలాజికల్, చాలా అదో టైప్లో వ్యవహరిస్తూ ఉంటాడు. మనకి తెలుసు, అధ్యక్షులు వేరే అధ్యక్షుడితో ఎలా ఆల్టర్కేషను, వాదోపవాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పుతిన్ చాలా జాగ్రత్త, క్లారిటీతో అక్కడ కండిషన్స్ పెడితే ఆ కండిషన్ల మీద వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. అందువల్ల సీజ్ ఫైర్ అక్కడ వెంటనే అవ్వలేదు. కాబట్టి వచ్చే సమావేశం ఇంకా విస్తృత సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతుందంటే ఈ అధ్యక్షుడి సమావేశానికి ముందే, ఇద్దరు అధ్యక్షుడి సమావేశం ముందే బ్యాక్ డోర్ మీటింగ్, చాలా విస్తృత సమావేశాలు జరుగుతాయండి. తర్వాత ఇది వస్తుంది, ఇది ఒకటే మనకు కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు మాస్కోలో మీట్ అవుతారు. ఈ మాస్కోలో మీట్ అయినప్పుడు మళ్ళీ విస్తృత సమావేశాలు నిన్నటి నుంచి నైట్ నుంచే మళ్ళీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంతో విస్తృతంగా బ్యాక్ డోర్, ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 డిప్లొమసీలు అంటారన్నమాట, దౌత్య సమావేశాలు, బ్యాక్ డోర్ మీటింగ్ ఇవన్నీ జరిగి అధ్యక్షులు మీట్ అయ్యే ముందుకి అక్కడ నిర్ణయాలు తీసుకోబడతాయి అన్నమాట. కాబట్టి సీజ్ ఫైర్ అవ్వలేదు. ఇప్పుడు సీజ్ ఫైర్ అవ్వకపోయినా కానీ
ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది అని చెప్పినప్పటికీ అపజయం అయితే అవ్వలేదు ఈ సమావేశం. ఎంజీరావు గారు, ఒక పక్క శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి, పుతిన్ ట్రంప్ల మధ్య కీలకమైన భేటీ, మరో పక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఉక్రెయిన్కి కానీ నాటో దేశాలకు కానీ ఈ భేటీ ఇష్టం లేదనుకోవాలా? ఎస్ అండి, ఇప్పుడు అలస్కాలో ఈ ఎల్మండార్ రిచర్డ్సన్ అనే ఎయిర్ బేస్లో పుతిన్ను ట్రంప్ మీట్ అయ్యే సమయంలో గుర్తుపెట్టుకోవాలి, ఈ మీట్ అయ్యే సమయంలోనే ఆ మీట్ అవ్వడానికి 2 రోజులుగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మాత్రం భయోత్పాతం క్రియేట్ చేసే ఒక యుద్ధం నడుస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సమావేశంలో పుతిన్ పెట్టే ఆంక్ష ఏంటి? ఇప్పటి వరకే మేము ఆక్యుపై చేసుకున్న భూభాగాలు మాకు వదిలేయాలంటున్నాడు. కాబట్టి ఈ రష్యా సైన్యం ఏం చేస్తుంది? పుతిన్ సైన్యం వీలైనంత వరకు ఎక్కువగా రష్యా ఉక్రెయిన్ యొక్క భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా డోన్బాస్ అనే రీజన్. డోన్బాస్ అంటే నిజంగా ఎలా చెప్పాలంటే అక్కడ చాలా నల్ల రేగడి మట్టి ఉంటుంది అనమాట. నల్లంటి మట్టి ఉంటుంది మహారాష్ట్రలో, నల్ల రేగడి మట్టి లాగా. అందులో ప్రపంచంలోని దాన్ని బ్రెడ్ బాస్కెట్ అంటారు, ఎక్కువ గోధుమలు పండే ప్రాంతం అనమాట. దాన్ని ఆక్యుపై చేసేసుకుంటున్నాడు. ఎక్కువగా రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువ దొరికేదాన్ని డోన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్ను ఆక్యుపై చేసుకున్నాడు. ఇంకా వీలైనంత ఎక్కువ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటే అక్కడికి సీజ్ ఫైర్ జరిగిద్ది అనమాట. ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అనమాట. అందుకని రష్యా అధ్యక్షుడు, రష్యా సైన్యం విస్తృతమైన యుద్ధం చేస్తుంది వీలైనంత వరకు ఎక్కువ భూభాగాన్ని లాగేసుకోవడానికి. ఇక్కడ ఇటువైపు పక్కన ఈయన కూడా ఎవరో జెలెన్స్కీ, ఉక్రెయిన్ కూడా వీలైనంత వరకు రష్యాని అటాక్ చేసేయాలి. ఏమని మెసేజ్ ఇవ్వడం అనమాట. ట్రంప్కి మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు. ఏమని? మేము యుద్ధం చేయడానికి మేము ఇంకా సిద్ధంగా ఉందో, అనవసరంగా ఒప్పుకోకేమని, మా ప్రస్తావన లేకుండా నువ్వు ఎవరు మాట్లాడడానికని. పైకి అలా అనకపోనా, ఇప్పుడు పైకి జెలెన్స్కీ ట్రంప్తో మాట్లాడలేడు, అలా అనడు. కానీ మా నిర్ణయం కూడా మేము కూడా సమావేశంలో ఉండేటట్టు చూడు అని జెలెన్స్కీని అలస్కా ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే అతను కొట్టుకునేవాడు, అతను లేకుండా సమావేశం ఏంటి? ఉక్రెయిన్ భవిష్యత్తుని నిర్ధారించేది జెలెన్స్కీ లేకుండా, ఉక్రెయిన్ ప్రజలు లేకుండా, ఉక్రెయిన్ రిప్రజెంటేటివ్ లేకుండా సమావేశం మీరేంటి అన్నట్టు ఒక రకంగా మాట్లాడాడు జెలెన్స్కీ. కానీ పైకి అనకపోయినా నాటో దేశాలు కూడా జెలెన్స్కీ ఉంటేనే సమావేశం పెట్టండి అని నాటో దేశాలు కూడా మాట్లాడినాయి. అంతకుముందే 2 రోజుల ముందు జర్మన్ అధ్యక్షుడు ఒక వర్చువల్ మీటింగ్ పెట్టి నాటో దేశాలు అన్నీ మీట్ అయ్యి జెలెన్స్కీతో సంభాషించారు. జెలెన్స్కీ కూడా లండను, ఇటు జర్మనీ వెళ్ళి మాట్లాడారు కూడా. సో దాన్ని బట్టి నిన్న జెలెన్స్కీ అక్కడ లేరు. డైరెక్ట్గా పుతిన్ ట్రంపే మాట్లాడేస్తున్నారు ఉక్రెయిన్ భవిష్యత్తుని. కాబట్టి ఉక్రెయిన్ ఏం చేసింది? నిన్న రెచ్చిపోయింది. 450 కిలోమీటర్ రష్యాలో చొచ్చుకు వెళ్ళేలాగా డ్రోన్లు వేసి రష్యాలో చాలా ఆయిల్ రిఫైనరీ వీటిని పేల్చడం జరిగిందనమాట. కొంతమంది చనిపోయారు కూడా విస్తృతంగా. రష్యా కూడా ఏం చేస్తుంది? సుమారు 400 నుంచి 500 డ్రోన్లు వేసి తర్వాత ఉక్రెయిన్కి సమాధానం చెప్పడానికి, ఉక్రెయిన్ చేసిన మిసైల్స్ వీటికి సమాధానం చెప్పడం, తన ఇష్కిందర్ ఎం అనే ఒక భయానకమైన మిసైల్ నిన్న ప్రయోగించింది, కొన్ని మిసైల్స్ని. ఆ మిసైల్స్లో రష్యా అమెరికా యొక్క ఆయుధాలని నాశనం చేసింది. అది అమెరికాకి వార్నింగ్ అనమాట. సో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు అక్కడ ఒప్పుకోకపోతే ట్రంప్ నువ్వు అక్కడ ఒప్పుకోకపోతే మేము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాం, యుద్ధం చేస్తూనే ఉంటానని ఒకటి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే న్యూస్లో మనం చూస్తూ ఉంటామండి, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అక్కడికి వెళ్ళే ముందే ఇక్కడ ఒక భయంకరమైన RS-24 ఒక ఒరిష్నిక్ మిసైల్ లాగా ఆయన ఒక బోరోవిస్ అంటే స్కైఫాల్ అని నాటో పెట్టింది. అది ఇన్విన్సిబుల్ మిసైల్ అనమాట. ఆ మిసైల్ టెస్టింగ్కి రెడీ చేసి వెళ్ళాడండి పుతిన్. అంటే ఎంతటి విస్తృతంగా ఉందో చూడండి ఈ సమావేశం. అంటే ఆ సమావేశం జరిగే క్షణంలోనే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరుకుపోయి ప్రజ్వరిల్లిపోయిందనమాట. ఎక్కడ ఎలా ఉందో పరిస్థితి తెలియదు. 100 మంది సరిపోవడం జరిగింది. ఇంత విస్తృతమైన యుద్ధం జరుగుతుంది సమావేశం. అందుకని సీజ్ ఫైర్ అని ప్రపంచం అంతా గొళ్ళెత్తిపోయిందనమాట. ఎందుకంటే ఎవరు తగ్గేలే లేరు. యుద్ధం అనేది 3.5 సంవత్సరాలుగా నిన్న జరిగిన ఒక రోజు కూడా ఒక ప్రధానమైన దినం యుద్ధంలో అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు అనేది అభిప్రాయంగా మనం అనుకోవచ్చు. పుతిన్ ట్రంప్ భేటీ అంటే ఇండియా కూడా చాలా ఆసక్తిగా గమనించిన పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ భారత్ మీద వేసిన టారిఫ్ల ప్రస్తావన ఏదైనా వస్తుందా, దీని మీద ఏదైనా ఒక సొల్యూషన్ వస్తుందా అని చెప్పేసి, అంటే వచ్చి ఉండొచ్చు అంటారా వీళ్ళిద్దరు భేటీలో భారత్పై అమెరికా వేసిన టారిఫ్ల ప్రస్తావన? డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ పుతిన్ల మధ్య జరిగిన 2.5 గంటల విస్తృత సమావేశంలో భారత టారిఫ్ల ప్రస్తావన తప్పకుండా వచ్చింది అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఒక పావుగా వాడుకుంటున్నాడు. ఎందుకు? ప్రతి సంవత్సరం భారతదేశం ఆయిల్ తెచ్చుకుని సుమారు 100 మిలియన్
బ్యారల్స్ ఆయిల్ తెచ్చుకుని $50 బిలియన్, $50 బిలియన్ అంటే తక్కువ కాదండి, $50 బిలియన్ మనం రష్యాకి చెల్లిస్తున్నాం సుమారుగా, ఎందుకు వాళ్ళ నుంచి ఆయిల్ కొనుక్కొని. ఇలాగే ఇండియాయే వారికి పెట్టుబడి పెడుతుంది కాబట్టి ఇండియా పనిష్ ఇవ్వాలని ఇంకో 25% టారిఫ్లు వేశారు. ఒక రకంగా రష్యాకి ఉక్రెయిన్ యుద్ధం మీద సీజ్ ఫైర్ జరగలేకపోతే ఇండియాని ఇంకా పనిష్ చేస్తాం అని రష్యా అప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఫైనాన్షియల్ సెక్రటరీ మాట్లాడడం కూడా జరిగింది. అందువల్ల ఇండియా అనేది ఈ సమావేశం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ జెలెన్స్కీ పుతిన్తో ఫోన్లో మాట్లాడి ఈ సమావేశం సక్సెస్ అయ్యేటట్టు, ఏది పుతిన్ ట్రంప్ సమావేశం అయ్యేటట్టు జరిగింది. ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఈ సమావేశానికి మేము ఉత్సుకతగా ఉన్న ఈ సమావేశం విజయం సాధించాలని ఆశాభావం కూడా వ్యక్తం చేయండి. అంటే ఇండియా కూలంకషం చాలా నిశ్చితంగా దాన్ని గమనించింది. ఎందుకంటే ట్రంప్ భారత్ మీద విధించిన టారిఫ్లు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నందుకే అనేది మనకు పెద్ద విషయం అయింది. కాబట్టి ఈ విస్తృత సమావేశంలో ఏదైనా సీజ్ ఫైర్ నడిస్తే ఇక అమెరికా అధ్యక్షుడు భారత్ మీద టారిఫ్లు వేయలేడు. కాబట్టి ఇండియాకి ఆసక్తి. ఇక్కడ ఈ సమావేశంలో ఇండియా ప్రస్తావన వచ్చిందంటే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే రష్యా అధ్యక్షుడికి పెద్ద తలనొప్పి అనమాట. ఎందుకంటే ఇండియా ఒక రకంగా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేస్తే రష్యాకి $50 బిలియన్ లాసు. రష్యా ఆల్రెడీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది యుద్ధం వల్ల. ఎంతో డబ్బులు కావాలి, ఎంతో విస్తృతంగా మిత్ర దేశాలు సపోర్ట్ కావాలి. ఒక రకంగా ఇండియా అనేది రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం తగ్గించినా ఆపినా రష్యా యుద్ధం చేయడం చాలా కష్టం. అందుకనే ఒక డిమాండ్ ఏంటంటే సీజ్ ఫైర్ జరగాలి అంటే, సీజ్ ఫైర్ జరిగిన తర్వాత యుద్ధం విరమణం మొత్తం ఒప్పందం అవ్వాలంటే ఒక సంవత్సరం కూడా పట్టవచ్చు. మరి ఈ లోపు ఇండియా మీద ఆంక్షలు విధిస్తే, ఇండియా ఆయిల్ తెచ్చుకోకపోతే అది ఇండియా ఆయిల్ మానేస్తుంది. కాబట్టి పుతిన్ నేను తప్పనిసరిగా ఈ సమావేశంలోని ఇండియా మీద ఆంక్షలు, రష్యా మీద ఆంక్షలు తొలగించాలి, రష్యా ఆయిల్ కొనుక్కునే ఈ చైనా, ఇండియాల మీద ఆంక్షలను తొలగించాలని ట్రంప్కి పెద్ద డిమాండ్ పెట్టినట్టే తెలుస్తుంది, పెద్ద డిమాండ్. కాబట్టి ఈ ట్రంప్ పుతిన్ సమావేశంలో ఇండియాపై టారిఫ్లు, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కున్నందుకు అనేది ఒక పెద్ద విషయం. 2.5 గంటల సమావేశం ఏం మాట్లాడుకుంటారండి, 2.5 గంటల సమావేశం. ఇది ప్రధానం. ఇండియా కూడా దీన్ని నిశ్చితంగా గమనించింది. ఒక రకంగా సీజ్ ఫైర్ అవుతే ఇది విస్తృతంగా ఉండను, కానీ భవిష్యత్తులో మాత్రం సీజ్ ఫైర్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇండియాకు ఒక రకంగా ఇది గుడ్ న్యూసే. ఇంకోటి ఏంటంటే ఇండియా మీద ఇంకా ఆంక్షలు అలాగే పట్టుకుని వెళ్తే రష్యాని హత్య చేసినట్టు అమెరికా. కాబట్టి ఇండియా మీద ఆంక్షలు అనేవి ఇంకా విస్తృతంగా చాలా అగ్రెసివ్గా ట్రంప్ వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియా కూడా రష్యా మీద ప్రెజర్ తెస్తుంది. ఏది ఆయిల్ కోసం ఒకటే కాదండి. ఇండియా ప్రధాని ఎప్పుడు అంటారు, ఇట్ ఈస్ నాట్ అన్ వార్ ఎరా, ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు మన మోడీ గారు. అంటే ఆయిల్ ఆంక్షలు వీటికి కాకుండా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే అది ప్రపంచ శాంతికి మంచిది, మనకి ఇంకా ఎంతో విస్తృతంగా ఉంటుంది, ఫారిన్ పాలసీ ఛాలెంజ్ పోయినట్టే, ప్రపంచమంతా సౌభాగ్యం ఉండి ఇండియా వృద్ధి ఇంకో 2% కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ యుద్ధం ఆగాలని ఇండియా చాలా జాగ్రత్తగా, చాలా ఎక్కువగా కోరుకునే దేశాలు ఇండియా ఒకటి. కాబట్టి ఈ టారిఫ్లు ఒకటే విషయం కాదు, కానీ టారిఫ్లు అనేది వెంటనే ఇమీడియట్ బెనిఫిట్ మనకు వస్తుందండి. ఎన్నో భయాల మధ్య, అంచనాల మధ్య ఈ ట్రంప్ పుతిన్ల భేటీ జరిగింది. ఇంతకీ ఈ భేటీ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు నిన్న డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా పుతిన్ల మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఎందుకంటే జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో జర్నలిస్టులు క్వశ్చన్లు అడగనివ్వలేదు. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్, సంక్లిష్టంగా ఉంటాయి. అప్పటికే జర్నలిస్టులు డైరెక్ట్గా పుతిన్ వేస్తారు, మీరు డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, సీజ్ ఫైర్ నడుస్తుందా, యుద్ధాన్ని ఆపుతామని డైరెక్ట్ క్వశ్చన్ చేసేసారు. పుతిన్ చాలా చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేశాడు. ఎందుకంటే ప్రపంచ మీడియా అక్కడ ఉంది, ఏం మాట్లాడినా చాలా తప్పు అవుద్ది, ఏదన్నా హర్ట్ అవుతే ప్రమాదం, వెళ్ళి హర్ట్ చేసుకోకూడదు. అందుకని ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు మాట్లాడిన బట్టి, జాయింట్ కమ్యూనికేని బట్టి మనం ఈ సమావేశం విఫలం అవ్వలేదు. ఎందుకంటే ఫైనల్గా మళ్ళీ ఈ అలస్కా తర్వాత ఇంకా విస్తృత భేటీలు ఉన్నాయి, విస్తృత భేటీల తర్వాత మళ్ళీ మాస్కోలో మీట్ అవుతాం అన్నట్టు మాట్లాడారు. ట్రంప్ కూడా ఓకే అన్నట్టే మాట్లాడారు. పుతిన్ అయితే మాస్కో వద్దురు కానీ మీరు అన్నారు. అంటే విస్తృత సమావేశం ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందంటే మాస్కోలో జరుగుతుంది. త్వరలో ఎప్పుడనేది ఒక డేట్ ఇస్తారు. ఎందుకంటే విస్తృత భేటీలు జరుగుతాయి. 1 వారం కానీ 2 వారాల్లో మళ్ళీ మాస్కోలో ఇద్దరు అధ్యక్షులు మీట్ అవుతారనమాట. కానీ ఈ సమావేశం చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధము రెండో ప్రపంచ యుద్ధం, అంటే గత 80 సంవత్సరాల తర్వాత యూరోప్లో జరుగుతున్న అతిపెద్ద యుద్ధం అది. అంటే 1, 2 ప్రపంచ యుద్ధాల యూరోప్లో జరిగినాయి కాబట్టి అంతటి విస్తృత స్థాయిలో జరుగుతున్న యుద్ధం. 1, 2 ప్రపంచ యుద్ధాల తర్వాత ఎక్కువ జన నష్టం జరిగింది యూరోప్లో. యూరోప్ అంతా అల్లకొల్లలం చోటిగ్గా ఉందన్నమాట, పానిక్ ఉంది.
లక్షల మంది సరిపోతున్నారు, లక్షల మంది విదేశాలు ఆ దేశం వదిలి వెళ్ళిపోయారు, ఎంతోమంది పిల్లలు, ఎంతో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆస్తి నష్టం జరుగుతుంది. ఎప్పుడు మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధానికి ఇది కారణం అవుతుందా అన్నట్టుంది. ఇంతటి సంక్లిష్టమైన యుద్ధం ఒకే రోజు ఒకే సమావేశంలో ముగియదు. కాకపోతే ఈ ట్రంప్ విస్తృత హై లెవెల్ శిఖరాగ్ర సమ్మిట్ లెవెల్ డిస్కషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3.5 సంవత్సరాల్లో ఈ సీజ్ ఫైర్ కోసం జరిగిన అతిపెద్ద ఎఫోర్ట్ ఏదన్నా ఉందంటే ఈ సమావేశం. కాబట్టి ఈ సమావేశం నుంచి ఒక గంటలో, ఒక రోజులో 2.5 గంటల సమావేశం నుంచి మనం విస్తృతంగా రిజల్ట్ ఆశించడం కూడా అది మంచిది కాదు. చాలా సంక్లిష్టమైన విషయాలు పరిష్కరించుకోవాలి కాబట్టి దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, ప్రపంచ శాంతి పరంగా, మిలిటరీ పరంగా ఎన్నో దేశాలు, ఎంతో భేటీలు ఉంటాయి కాబట్టి దీనికి ఒక టైం పడుతుంది. కాబట్టి నిన్న సమావేశం చాలా సక్సెస్ అయ్యిందనే ఉద్దేశం నా దృష్టిలో. అయితే ఇట్స్ హైలీ సక్సెస్ఫుల్ మీట్ అండి అది. ఎందుకంటే మళ్ళీ మాస్కోలో మీట్ అవుతారు, మళ్ళీ విస్తృత సమావేశాలు ఉంటాయి. ఉక్రెయిన్ యొక్క జెలెన్స్కీతో మాట్లాడాలి, నాటో దేశాలతో మాట్లాడాలి, ఇక్కడ రష్యా తన మిత్ర పక్షాలతో మాట్లాడాలి, ఇండియా టారిఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి విస్తృతంగా అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఈ మాస్కో తర్వాత ఇంకో సమావేశం కూడా జరిగిన తర్వాత ఇయర్ ఎండింగ్కి ఈ సంవత్సరం అంటే వెంటనే సీజ్ ఫైర్ రావచ్చు కూడా. సీజ్ ఫైర్ వచ్చినా యుద్ధ విరమణ జరగదు. కానీ ఈ ఇయర్ ఎండింగ్కి మాత్రం విస్తృత భేటీలు 1-2 మాస్కో తర్వాత ఇంకో సమావేశం జరిగి పూర్తి స్థాయిలో యుద్ధం మాత్రం తప్పనిసరిగా 2025 ఇయర్ ఎండింగ్కి తప్పనిసరిగా ఆగుతుందనేది విస్తృతంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ సమావేశం అనేది విఫలం కాదు, అసంపూర్తే. ఈ సమావేశం గొప్ప విజయం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ ఎంజీ రావు గారు, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ సూర్య మిసైల్ని